అంటే నిజంగానే ఓట్ల చోరీ జరిగితే ఇంతకాలం ఏం చేశారు? బీహార్లో ఎన్నికల నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ఒక రకమైన హంగామా చేస్తున్నారు, ప్రజల్లో భయాందోళన కలిగించడానికి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు అంటూ కూడా స్ట్రాంగ్ గానే అటు కౌంటర్ ఇవ్వడం జరుగుతోంది. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు షేక్ బాజీ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. సో నమస్తే అండి. నమస్కారం. రైట్, అంటే ఏం చెప్తారు నిజంగా మిత్రులకు కూడా నమస్కారం, వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి అమ్మా. ఎస్, మనం చూసా అంటే రాహుల్ గాంధీ ఇక్కడ ప్రధానంగా ఆరోపించిన అంటే ఆయన లేవనెత్తిన పాయింట్స్ అన్ని కూడా మనం చూస్తే అంటే సాయంత్రం మహారాష్ట్రలో అంటే మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన 5:30 తర్వాత కూడా ఎక్కువగా ఓటర్ పోలింగ్ ఎక్కువగా కూడా జరగటం కూడా ఆయన ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. సో మహాదేవపురంలో చూస్తున్న ప్రధానంగా కూడా ఆ సెగ్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా మాట్లాడి బీజేపీకి దగ్గరగా కూడా అంటే 1,14,046 ఓట్లు పోలైతే సో కొన్ని బాగస్ ఓట్లు 1,25,250 దగ్గరలో ఉంది. సో అనుమానంగా ఉంది, కొన్ని పాయింట్స్ అని లేవనెత్తడం జరిగింది. సో అటువైపు ఈసీ కూడా బీజేపీతో కలిసి పనిచేస్తుంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అంటే ఏం చెప్తారు? అలాగే అంటే ఎన్నాళ్ళు కూడా ఊరుకొని ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి అంటే పొలిటికల్ స్టంట్గా కూడా వీళ్ళు మాట్లాడడం జరుగుతోంది. మేము ఎన్నాళ్ళు ఊరుకోవటం అనేది ఏం లేదమ్మా. అటు హర్యానా ఎన్నికలప్పుడు కానివ్వండి, అట్లాగే మహారాష్ట్ర ఎన్నికలప్పుడు కానివ్వండి, కర్ణాటక ఎన్నికలప్పుడు అయినా కానీ మేము ప్రతిసారి కూడా ఈ ఎలక్షన్ కమిషను ఏకపక్షంగా పక్షపాతంగా ఉంది అని చెప్పేసి మేము చెప్తానే ఉన్నాం. అట్లాగే ఈ ఈవీఎంలలో కూడా ఈవీఎంల మీద కూడా మేము అనుమానాలని ప్రతిసారి కూడా మేము లేవనెత్తుతూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కమిషను కేవలం ఒక రాజకీయ పార్టీ లాగా ప్రవర్తిస్తూ ఉంది. ఇది ఒక ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మరి ఈ ప్రజల యొక్క ఆకాంక్షల్ని అట్లాగే ప్రజల యొక్క ఇంత పెద్ద దేశానికి ఒక సామాజిక విధ్వంసం జరుగుతూ ఉంది, చేస్తూ ఉంది ఈసీ అనేది మా ప్రధాన ఆరోపణ. మేము ఆరోపిస్తుంటే దానికి సమాధానం చెప్పడం కానీ లేకపోతే ఇది కాదు అని నిరూపించుకోవాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ లాగా ఎదురు దాడి చేయటం ఏంటమ్మా? ఒక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో మేము అడిగామంటే ఒక ప్రధాన ప్రతిపక్షం అడిగింది అంటే అది ప్రజల వాణి, కేవలం ఒక పార్టీ వాణిగానే ఎందుకు చూడాలి? అది ప్రజలు అడుగుతున్నారు. ప్రజల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అట్లాగే ఈవేళ రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో మహదేవపురాలో క్లియర్ కట్ గా చూపించారు, ప్రూఫ్స్ తో సహా, ఒకే అడ్రస్ తో. ఇవాళ మన అందరికి జరిగిన సత్యమే తెలిసిందే. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక 200 ఓట్లు ఒక అభ్యర్థికి అందరికంటే ఎక్కువ వచ్చినా గెలిచినట్టే ప్రకటించే ఎన్నికల వ్యవస్థ మంది. అలాంటప్పుడు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది ఓట్లు తేడా రావటం కానివ్వండి, అడ్రస్లు గల్లంతైపోవటం, అడ్రస్లు తప్పుడు అడ్రస్లతోటి ఓటర్లు నమోదు చేయడం కానివ్వండి, 6A ఫామ్ ని దుర్వినియోగం చేసి అప్పటికప్పుడు వేలాది ఓట్లు నమోదు చేయించడం కానివ్వండి, ఇదంతా దేని సంకేతం? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థని విధ్వంసం చేయడం కాదా? ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి ఒక బీజేపీకి తొత్తుగా మారి బీజేపీ కనుసన్నల్లో నడుస్తుంది అనే దానికి ఇది ఉదాహరణ కాదా? చెప్పండి. అందుకనే మేము ఎలక్షన్ కమిషన్ యొక్క పని తీరుని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా లేదంటున్నాము, బీజేపీతో కుమ్మక్కైందంటున్నాము. అది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. అట్లా ఈవీఎంలలో కూడా ట్యాంపరింగ్ అవుతుంది, ఈవీఎంలో డాటాని మానిపులేట్ చేస్తున్నారు అని మొదటి నుంచి మేము చెప్తున్నాం. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఈసీది ఉంది, మాకు కాదు. ప్రజల సందేహాలకు సమాధానం చెప్పాలా? ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఎలక్షన్ విధానం చూస్తుంటే కనుక. ఇప్పుడు ఇవాళ మహదేవ్పుర విషయం చూడండి. అట్లాగే మొన్న బీహార్ లో కూడా 64 లక్షల ఓట్లు మరి రివిజన్ పేరుతోటి గల్లంతైపోయినాయి. దీనికి సుప్రీంకోర్టుకి మనం వెళ్తే సుప్రీంకోర్టు వివరణ అడిగింది. ఈ నెల 9వ తారీఖు లోపు దాని మీద సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరింది. మరి దీన్ని సుప్రీంకోర్టు ఎందుకు కలగ చేసుకుంటుంది? ఎలక్షన్ కమిషన్ లో లోటుపాట్లు లేకపోతే చెప్పండి. 64 లక్షల ఓట్లు గల్లంతైపోయినాయి బీహార్ లో. దీనికి పూర్తి బాధ్యత ఈసీది. ఇవాళ ఒక నియోజకవర్గంలో అమ్మా ఒక 100 ఓట్ల తేడాతో కూడా చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం స్వరూపం మారిపోతుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క స్వరూపం మారిపోతుంది. అలాంటి ఈ దేశంలో ఎలక్షన్స్ ఏకపక్షంగా జరుగుతున్నాయి. బీజేపీ మ్యానిపులేట్ చేస్తుంది అంటున్నాం మేము. ఈసీలో ఏదైతే హెడ్స్ ఉన్నారో బీజేపీ కావాలని వాళ్ళని అపాయింట్ చేసుకుని వాళ్ళని మ్యానిపులేట్ చేసుకుని వాళ్ళకి అనుగుణంగా రిజల్ట్స్ వచ్చే విధంగా మ్యానిపులేట్ చేస్తున్నారు అంటున్నాం. అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత ఈసీ ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన దేశం మంది,
అత్యంత విలువైన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఎంతో గౌరవం ఉంది వరల్డ్ లో. అలాంటిది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల తంతు ఈ రకంగా మరి ఒక అవకతవకలతో కూడింది అంటే ఎంత క్షేమం అది మా కంట్రీకి, చెప్పండి. అందుకని ఈసీ ఇప్పటికైనా కానీ బుద్ధి మార్చుకోవాలి, వంకర బుద్ధి మార్చుకోవాలి. ఈ దేశంలో నిష్పక్షపాతంగా ఎలక్షన్స్ నిర్వహించాలి, న్యాయబద్ధంగా జరగాలి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలక్షన్స్ జరగాలి. ప్రజలు ఎవరికి ఓటేస్తారో వాళ్ళు గెలవాలి, ఎవరు కోరుకుంటారో వాళ్ళు గెలవాలి. అంతేకాని కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల సమయంలో అంటే ఓటర్ ఈసీ ఏకపక్షంగా ప్రజాభీష్టానికి విరుద్ధంగా గెలిపిస్తుంది. అంటే షేక్ బాజీ గారు అంటే ఓటర్ జాబితాకి సంబంధించి అధికారికంగా అంటే ఎటువంటి ఫిర్యాదులు కూడా అంటే దాఖలు చేయలేదు. నిజంగా అంటే ఇటువంటి ఎలక్షన్స్ పైన డౌట్లు ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్ళి కూడా సవాల్ చేయొచ్చు. ఎందుకంటే హైకోర్టు సవాల్ కాదమ్మా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా పబ్లిక్ డొమైన్ లో చెప్పారు, ఇవాళ ఆధారాలతో సహా చూపించారు. ఈ మహదేవ్ నియోజకవర్గంలో ఏ బూత్ లో ఎన్ని ఓట్లు ఎలా గల్లంతాయని ఒకటే ఇంటి అడ్రస్ తోటి 60-70 ఓట్లు ఉండటం, అట్లాగే 6A ఫారం తోటి అకస్మాత్తుగా 33,000 ఓట్లు యాడ్ చేయించడం, ఇవన్నీ కూడా అవకతవకలని చూపించారు. అది కాదని చెప్పాల్సిన బాధ్యత ఈసీది ఉంది. ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అట్లాగే మహారాష్ట్రలో కూడా 5 నెలల కాలంలో లక్షలాది ఓట్లు యాడ్ అయినాయి. 5 సంవత్సరాల్లో యాడ్ అయిన ఓట్లు 5 నెలల్లోనే యాడ్ అయిపోయినాయి. అట్లాగే ఇప్పుడు బీహార్ తంతు చూడండి, 64 లక్షల ఓట్లు గలంత అయిపోయినాయి, తీసేశారు నిర్దాక్షిణ్యంగా. ఇవన్నీ అవకతవకలు అంటున్నాం. ఇప్పుడు ఇట్లాగా ఎలక్షన్ అవుతున్న ప్రతి రాష్ట్రంలో కూడా ఎలక్షన్ కి ముందు ఈ ఓటర్ల జాబితా మీద ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు. ఇవాళ డిజిటల్ యుగంలో ఉన్నామమ్మా మనం. ఇవాళ ఆధార్ కార్డు లింక్డ్ ఎవ్రీథింగ్. ఇవాళ ప్రతిదీ కూడా మనం పరిశీలించుకోవచ్చు. మోసం చేసిన పట్టుకోవడం చాలా తేలిక ఇవాళ. అలాంటప్పుడు ఈసీకి ఏం ప్రాబ్లం వచ్చింది? ఈసీ చెప్పాలి కదా, ఇది కాదు, ఇది కరెక్ట్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ లేవనెత్తిన అంశాలని కాదు, ఇది తప్పని ఈసీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. దాడి చేయడం కాదు. దాడి చేయడానికి ఈసీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థ. ఈ దేశం యొక్క ప్రతిష్టని కాపాడే ఒక ఆర్గనైజేషన్ ఎలక్షన్ కమిషన్. 140 కోట్ల మంది ప్రజల యొక్క భవిష్యత్తుని, తలరాతని నిర్దేశించే ఎలక్షన్స్ ని ఈ రకంగా అవకతవకల మయం ఈ రకంగా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాలా ఎలక్షన్ కమిషన్ అధికారులు. నరా విజయ్ గారు, అంటే బీహార్లో ఇప్పుడు ఎస్ఐఆర్ వ్యవస్థ ద్వారా కూడా అంటే ఓటర్లు తొలగించే సాధనంగా కూడా అది ఒకటి ఉపయోగపడుతుంది అంటున్నట్టే దేశవ్యాప్తంగా కూడా దీనిపై కూడా ఒక ఆందోళన అయితే వచ్చాయి. సో రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి ఇవన్నీ కూడా కొంత బలం చేకూరుస్తాయి అనుకోవచ్చా? కరెక్ట్, అంతే కదా. దేశంలో ఎన్నికల వ్యవస్థ మీద రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇమ్మీడియట్ గా ఎన్నికల కమిషన్ రియాక్ట్ కావాలి, అనుమానాలను నివృత్తి చేయాలి, అవసరమైతే సంస్కరణలను ఇంప్లిమెంటేషన్ చేయాలి చెప్పిన సూచనల ప్రకారం. కాదు మేము అధికార పార్టీ చెప్పినట్టే వింటాము అంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది ప్రజాస్వామ్యం. మనం కనిపిస్తున్నటువంటి దాంట్లో మహారాష్ట్ర కావచ్చు, ఇప్పుడు బీహార్కి సంబంధించి ఇందాక అన్నారు ఓడిపోతారు, మరి అనుమానం అదే కదా, ఓడిపోతారనే భయం అదే ఉంటది ఏ రాజకీయ పార్టీకైనా. నిజాయితీగా జరగట్లేవు, అన్యాయంగా జరుగుతుంటే మేము ఓటమి పాలవుతాము. ఎప్పుడు ఒకే పార్టీ ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ అధికారంలో ఉండదు కదా. ప్రజాస్వామ్యంలో ఒకే పార్టీ ఎప్పుడు అధికారంలో ఉండాల్సినటువంటి చైనా కాదు కదా. అందుకనే సంస్కరణలు, ఈ దొంగ ఓట్లకు సంబంధించినటువంటిది కావచ్చు, ఎన్నికల సంస్కరణలకు సంబంధించినటువంటిది కావచ్చు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి వేరే అంశం కావచ్చు. కానీ ఈ ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ యంత్రాలు వచ్చిన తర్వాత, ఈ ఓట్ల నమోదుకు సంబంధించినటువంటి విషయం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో అనుమానాలు ఎక్కువగా అవుతుంది. అన్నట్టు ఈవినింగ్ తర్వాతనే ఎక్కువగా పోలింగ్ అవుతుంది. 2 రోజుల తర్వాత అసలు ఎప్పుడైతే పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడే నీకు ఇమ్మీడియట్ గా ఓటింగ్ పర్సెంటేజ్ అదే రోజు వచ్చేది. ఇప్పుడు ఈవీఎం మిషన్స్ ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, ఆఫీసర్స్ పెరిగారు, బూత్ వైజ్ ఆఫీసర్స్ ఉన్నారు, క్షణక్షణం రిపోర్ట్ వస్తున్నటువంటి గంటకు రిపోర్ట్ వస్తున్నటువంటి సందర్భంలో వితిన్ 5 o'clock తర్వాత మళ్ళీ ఓట్ బ్యాంక్ పెరగడం, అర్ధరాత్రి తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ ఇవ్వడం, మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అయితే వారం రోజులు తీసుకుంటారు ఓటింగ్ పర్సెంటేజ్ కోసం. అంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈడ ఎందుకు ఇన్ని రోజులు పడుతుంది ఓటింగ్ పర్సెంటేజ్ ఇవ్వడానికి? అంతకుముందు పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు అయితే అదే రోజు ఈవినింగ్ తెల్లారి ఇవ్వని కూడా ఇవ్వకపోతుండే. ఇంకా ఇట్లాంటి పరిణామాలు ఎందుకు అవి కూడా ఈ మధ్యలోనే చోటు చేసుకుంటున్నాయి.
ఈ మధ్య 1-2 ఎలక్షన్ ఉప ఎన్నికలలో కావచ్చు, ఇతర ఎలక్షన్లో కావచ్చు, ఇతర రాష్ట్రాల ఎలక్షన్లో ఈ 2-3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగానే ఎక్కువగా ఇటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ అంశం మీద గత కొంతకాలం నుంచి అన్ని పార్టీలు లేవనెత్తుతున్నాయి. ఇప్పుడు ఈ తీవ్రత ఎందుకు అవుతుంది? మీరు అన్నట్టు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అక్కడ 62 లక్షలు అయిపోయినాయి. మహారాష్ట్ర ఎలక్షన్ లో చాలా ప్రజల్లో వ్యతిరేకత కనిపించింది, రిజల్ట్ చూస్తే ఉల్టా ఉంది. అనుమానాలు అంటే పొలిటికల్ పార్టీలు కూడా ఇన్ని రోజులు వ్యవస్థ మీద నమ్మకం ఉన్నాయి, నమ్మకం మీద ఆరోపణలు ఇన్ని అవుతున్నప్పుడు మరి ఎన్నికల ఫలితాలకు సంబంధించి హైకోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేసి అనే విధంగా కూడా రాహుల్ గాంధీ ప్రయత్నించవచ్చు కదా. హైకోర్టు అనేది కోర్టులకు పోయి పరిష్కరించుకోవడం అనేది లాస్ట్ ఆప్షన్ ఉంటదండి. ప్రజాస్వామ్యంలో ముందు ఒక పార్టీగా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ పరిష్కరిస్తే ఇంకా మళ్ళీ కోర్టుకి ఎందుకు? అంటే దీని అర్థం ఏంటంటే బలం చేకూరినట్టుగా అవుతుంది కదా అని. కోర్టుకు పోతే డిలే అయితే ఇంకేమైనా అవుతాయి. ఒక రాజకీయ పార్టీ వచ్చినప్పుడు అంటే కంపల్సరిగా అధికార పార్టీ చెప్తుంటే వింటుంది అని అర్థమే. కోర్టుకు పోండి అని చెప్పడం అంటేనే ప్రజాస్వామ్యం ఫెయిల్ అవుతుంది అని అర్థం. కోర్టు అనేది లాస్ట్ ఆప్షన్. కోర్టు పోయి ప్రతి అంశం కోర్టే పరిష్కరించాలంటే భారతదేశం సరిపోదు. ఇక మరి ఈ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎందుకు, రాజకీయ వ్యవస్థ ఎందుకు, పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు? నీకు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఇంకేం చేయాలనుకున్న ఇండిపెండెంట్ బాడీ ఉన్నది. అంటే నువ్వు అధికార పార్టీ చెప్తేనే వింటున్నావు, నువ్వు కోర్టుకు పోండి అని చెప్తున్నావు, నువ్వెందుకు పరిష్కరించట్లేవు? లాస్ట్ నువ్వు కోర్టుకు పోమని చెప్పడానికి మీరెవరు? వాళ్ళ ఇష్టం, పోతారు పోరు, ఇంకా కొట్లాడతారు. ఇక్కడ కోర్టుకు పోతే దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. కోర్టు అనేది ఇప్పుడు అది చేశారు. భారతదేశంలో కోర్టే ఫైనల్ అంటే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది, ప్రజాస్వామ్యం ఆగమవుతున్నటువంటి దశలో ఉన్నాము. కోర్టులు కూడా విఫలమైతే అనుకోండి, కోర్టుల మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జడ్జిని, హైకోర్టు జడ్జిని బీజేపీ అధికార ప్రతినిధిని పెట్టారు. వస్తాయి నెక్స్ట్ లెవెల్ ఇవే కదా. పొలిటికల్ పార్టీ కోర్టు జడ్జిలను కూడా పొలిటికల్ పార్టీ అధికార ప్రతినిధులను పెట్టినట్టయితే తీర్పులు ఏ రకంగా వస్తాయో తెలిసిపోతుంది. ఆ తర్వాత కోర్టు కూడా విఫలమైతే ఈ అరాచకాలే పెరుగుతాయి. అందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించే అవకాశం ఉన్నప్పుడు పరిష్కరించకుండా కోర్టు బొమ్మని వాళ్ళు సజెషన్ చేయడం సరైనది కదా. ఎందుకంటే అధికార పార్టీ ప్రెజర్ పెడుతున్నట్టే లెక్క దాని అర్థం. కోర్టు బొమ్మని మీరు చెప్తున్నారు అంటే పరిష్కరించే అవకాశం ఉంది. పార్లమెంటరీ వ్యవస్థలో పరిష్కరించుకోవచ్చు, ఎన్నికల సంస్కరణలు చేసుకోవచ్చు. మీరు ఎన్నికల సంస్కరణలు ప్రపోజల్స్ పెట్టండి. వీళ్ళు పెడుతున్నారు, ఈ కొంతమంది ఈవీఎంలు తీసేయమంటున్నారు, కొంతమంది ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. దీనికి సంవత్సరాలు, దశాబ్దాలు తీసుకుంటే ప్రజాస్వామ్యం ఇంకే రోజంత 3 టర్మ్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చింది. రావచ్చు, తప్పులేదు, ప్రజల తీర్పుతోటి వచ్చింది అనుకోవచ్చు. అనేక చోట్ల అవకతవకలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. ఆరోపణలు సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్, రాజకీయ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ. కోర్టు అనేది లాస్ట్ ఆప్షన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నర్రా విజయ్ గారు, షేక్ బాజీ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.